ఉంటాయి. ఈ వర్డ్స్ రిపీటెడ్‌గా వస్తుంటాయి. మనం ఈ కంప్లీట్ ఈ వర్డ్స్ మీదే మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం కంప్లీట్ చేస్తాం. బట్ ఇక్కడొచ్చేసి మనకి ఇంకా ఫస్ట్ స్టెప్పు మనం క్యాన్వా నేర్చుకుంటాము. ఈ క్యాన్వాలో మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇమేజెస్ డిజైన్ జేయడము, రీల్స్ డిజైన్ జేయడము మనకవసరము. ఒకవేళ వెబ్‌సైట్ డిజైన్ చేయాలన్నా కూడా మనకి ఈ ఇమేజెస్ అనేవి కావాలి. వెబ్‌సైట్‌లో డిజైన్ జేసుకోవడానికి ఇమేజెస్ కావాలి. అలాగే కంటెంట్ రాసి ఆర్టికల్స్ పోస్ట్ చేయాలి అన్నా కూడా మనకి ఇమేజెస్ కావాలి కాబట్టి, ఫస్ట్ నేను క్యాన్వా డిజైనింగ్‌గా స్టార్ట్ చేస్తాను. ఈ క్యాన్వాలో ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ చేసిన తర్వాత ఇది 1 ఆర్ 2 డేస్ క్లాస్ ఉంటుంది. తర్వాత మనం వెబ్‌సైట్ డిజైనింగ్‌కెళ్దాము. ఆ వెబ్‌సైట్ డిజైనింగ్ కంప్లీట్ అయిపోయినాక అప్పుడు మళ్ళీ మనం ఎస్‌సిఓకెళ్ళి మనం నార్మల్ ఇంకా డిజిటల్ మార్కెటింగ్ వర్క్ కంటిన్యూ చేద్దాం. లైక్ ఈ రెండిటి మధ్యలో మనం ఏంటంటే మధ్యలో మళ్ళీ కంటెంట్ రైటింగ్ కూడా నేర్చుకుంటాము. ఎందుకంటే వెబ్‌సైట్ డిజైనింగ్‌కి కంటెంట్ కావాలి. కంటెంట్ రైటింగ్‌లో బేసిక్ ప్రాంప్ట్ నుంచి మనం ఎస్‌సిఓ ప్రాంప్ట్ వరకు మొత్తం స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్దాం. ఫస్ట్ అయితే క్యాన్వా. ఈ క్యాన్వాలో మీరు ఒక జీమెయిల్ ఇప్పుడు వర్క్ జీమెయిల్ గాని, మీ పర్సనల్ జీమెయిల్ గాని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఫ్రీకి ట్రై చేయండి. ఫ్రీ టూల్ తోటి లాగిన్ అవ్వండి. ఫ్రీ టూల్‌తో లాగిన్ అయిన తర్వాత మనకి ఇలా మనకి డాష్‌బోర్డ్ అయితే వస్తుంది. అక్కడ ఫస్ట్ టైమ్ లాగిన్ అయ్యే వాళ్ళకి డీటెయిల్స్ అడుగుతుంది. మీరు దేనికోసం యూజ్ చేస్తున్నారు? మీరు జాబ్ గాని ఇట్లాంటివి అడుగుతుంది. బట్ మామూలుగా లెర్నింగ్ కోసమో, ఎడ్యుకేషన్ అని ఇట్లా లేకపోతే మార్కెటింగ్ అని ఇట్లా మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. అయితే ఇక్కడేంటంటే మనకి లిమిటెడ్ యాక్సెస్ ఉంది. బట్ ఇప్పుడు ఏఐ టూల్స్ రావడం వల్ల ఇమేజ్ డిజైనింగ్ అనేది ఇంకా ఈజీ అయింది. అది కూడా చెప్తాను. బట్ ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఇది నేర్చుకుందాం. దీంట్లో మనకి ఫేస్‌బుక్‌కి గాని, ఇన్‌స్టాగ్రామ్‌కి గాని ఇట్లా మనం సోషల్ మీడియా వాటికి మనం ఒక లోగో అనేది మీరు క్రియేట్ చేసుకునే పేజెస్‌కి మీకు ఒక లోగో కావాలని కాబట్టి ఫస్ట్ మనం లోగో డిజైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చి మనకి అన్ని రకాల డిజిటల్ మార్కెటింగ్ నీడ్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తుంది. మనకొక 3 ఎఫెక్ట్స్ కానీ, ఇట్లాంటి ఇల్లుస్ట్రేషన్స్ ఇట్లాంటివి కాకుండా మాక్సిమం మనం దీన్ని యూజ్ చేసుకొని మంచి ఔట్‌పుట్ అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా మనం మనీ ఎర్న్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనము లోగో డిజైన్ చేసి ఇవ్వచ్చు. ఒకవేళ మనము కంప్లీట్ గ్రాఫిక్ డిజైనర్‌గా కన్వర్ట్ అవ్వాలి అంటే కొంచెం సాఫ్ట్‌వేర్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ నార్మల్‌గా మీరు ఏదన్నా లోగో డిజైనింగ్ చేయాలి అనుకున్న ఆ లోగోస్‌కి మనకి డిమాండ్ అయితే బావుంటుంది. ఒక 500-5,000 వరకు ఉంటాయి. బట్ నెక్స్ట్ వచ్చేసి మనకి తెలిసిన వాళ్ళకి గానీ, ఎవరైనా మన రిలేటివ్స్‌కి గానీ, లేకపోతే ఏదైనా మార్కెట్‌లో గానీ, ఇమేజెస్ డిజైన్ జేసుకునే వాళ్ళ వరకే ఉంటారనమాట. వాళ్ళు ఓన్లీ సోషల్ మీడియాస్‌లో పోస్ట్ చేసుకోవడానికి ఇమేజెస్ అడుగుతుంటారు. ఫెస్టివల్ ఇమేజెస్ అడుగుతుంటారు. అట్లాంటి క్లయింట్స్‌ని తీసుకుంటే డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఒక పోస్ట్‌కొచ్చి మనం అంటే ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి 250-500 వరకు చార్జ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఒక్క ఇమేజ్ డిజైన్ చేసిస్తేనే. ఒక రీల్ డిజైన్ చేస్తే రూ. 500 ఈజీగా తీసుకుంటారు. అలాగే మ్యారేజెస్‌కి గానీ, మ్యారేజెస్‌కి వెడ్డింగ్ కార్డ్స్ కానీ, లైక్ వీడియో ఇన్విటేషన్స్ కానీ, ఇట్లా ఇన్విటేషన్స్‌కి మొత్తం అన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. అలాగే మండల ఆర్ట్స్ అని గాని, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి. కలర్స్ వేసుకునే డిజైన్స్ కానీ, ఇవన్నీ కూడా డిజైన్ చేసుకొని, ఒక బుక్‌లా క్రియేట్ చేసుకొని, మీరు అమెజాన్‌లో అప్‌లోడ్ చేస్తే, మీరు అక్కడి నుంచి కూడా అవి సేల్ చేసుకోవచ్చనమాట. అంటే ఒక్క బుక్, 2 బుక్స్‌కి మనకు పెద్దగా అమౌంట్ రాకపోవచ్చు. కొన్ని ఒక 10-15 బుక్స్‌లా డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ గనుక ఇందులో డిజైన్ చేసుకుని డిజైన్స్ అందులో అప్‌లోడ్ చేస్తే మనకి కవర్ ఫీజు అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అమెజాన్‌లో. వాళ్ళే ప్రింట్ చేసి మా క్లయింట్స్‌కి షేర్ చేస్తారు. దాంట్లో సేల్ చేసిన బుక్ దాంట్లో పర్సెంటేజ్ అనేది మనకొస్తా ఉంటది. ఇట్లా మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయి ఎర్న్ చేసుకోవడానికి. మనం నేర్చుకొని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసుకుంటే మీకు ఇంకా డిఫరెంట్ వేస్ కూడా కనిపించొచ్చు. ఇలాగ కొంతమంది గ్రాఫిక్స్ డిజైన్ చేసేసి మనకిక్కడ టెంప్లెట్స్ పెడతారు. టెంప్లెట్స్ చూపిస్తాను. ఆ టెంప్లెట్స్ కూడా డిజైన్ చేసేది గ్రాఫిక్ డిజైనర్సే. కానీ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఎందుకంటే అందరికీ ఆ డిజైనింగ్ స్కిల్స్ ఉండవు. అందరూ చేయలేరు కాబట్టి ఆల్రెడీ ఇచ్చిన టెంప్లెట్స్‌ని యూజ్ చేసుకొని డిజైన్ చేస్తాము.
ఇక్కడ ఏదైనా మనకు బిజినెస్ కార్డులు కావాలన్నా చేసుకోవచ్చు. ఎవరికైనా బిజినెస్ కార్డులు కావాలన్నా కూడా అంతవరకు కూడా చేసుకోవచ్చు. అలాగే పాంప్లెట్స్ కానీ, ఇట్లా ఎవ్రీథింగ్ మీరిక్కడ డిజైన్ జేసుకోవచ్చనమాట. ఇక్కడొచ్చేసి ఫస్ట్ స్టెప్ మనం లోగో క్రియేట్ చేద్దాము మన డిజిటల్ మార్కెటింగ్ కోసం. ఇక్కడ క్రియేట్ ఇక్కడొచ్చేసి జస్ట్ టైప్ చేయండి లోగో. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ ఉన్నాయి. మనం జనరల్ లోగో తీసుకుందాం. అంటే టీ షర్ట్స్ మీద ఏసేవి కానీ, యానిమేటెడ్ లోగోస్ కానీ, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ లోగో ఫార్మేషన్స్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనం జస్ట్ నార్మల్ లోగో ఫస్ట్ డిజైన్ చేద్దాము. తర్వాత మిగతా ఆ లోగోస్ అన్నీ కూడా ఎలా వస్తాయి ఏంటనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అన్నీ సిమిలర్‌గా ఉంటే మనకు ఒక లోగో డిజైన్ చేసుకుంటే చాలు. ఫస్ట్ మనకి బ్లాంక్ క్యాన్వా ఉంటుంది. మనకి గనక ఓన్ ఐడియా ఉండి ఏం కావాలి, ఎలా కావాలి అనేసి అవన్నీ ఉంటే మనం ఓన్‌గా ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. బట్ మనకవన్నీ తెలీదు. ఏం తెలీదు. యాస్ ఎ ఫ్రెషర్ ఈరోజే మనం కొత్తగా ఓపెన్ చేస్తున్నాము అనుకుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఎగ్జిస్టింగ్ లోగోస్ చాలా ఉన్నాయి. అయితే ఈ లోగోస్‌లో మనకి కావాల్సిన లోగోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్ అనుకోండి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే మనకి ఇట్లాంటి మనకి కొన్ని లోగోస్ అనేది వస్తాయి. అలాగే ట్రైనింగ్ రిలేటెడ్ గాని, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ గాని మనకి ఏ కీవర్డ్ యూజ్ చేస్తే ఆ కీవర్డ్ రిలేటెడ్ వస్తాయన్నమాట. ప్రతిదీ వస్తది. ప్రతి దానికి రిలేటెడ్‌గా మనకి లోగోస్ అనేవి వస్తాయి. అలాగే సర్కిల్ లోగోస్ కానీ, నేమ్డ్ లోగోస్ కానీ ఇట్లా యూజ్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ సర్కిల్ లోగోస్ గానీ, డిఫరెంట్ లోగోస్ ఇక్కడ మనకి వస్తాయన్నమాట. బట్ ఇక్కడేంటంటే మనకిక్కడ ఈ సింబల్ ఉన్నది మనకి పెయిడ్ వెర్షన్ అయితేనే యూజ్ చేసుకుంటాము. ఫ్రీ వెర్షన్‌లో యూజ్ చేసుకోవడానికి రాదు. బట్ ఇది మనం ఫ్రీ వెర్షన్‌లో యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఏ సింబల్ లేదనమాట. ఇట్లా మీకైతే ప్రెజెంట్ ఈ ఫ్రీ వెర్షన్ అవైలబుల్ ఉంటది. ఇందులో మీకు కాకపోతే పెయిడ్ వెర్షన్ అనేవి కొంచెం లుక్ అండ్ ఫీల్ బావుంటాయి. ఫ్రీ వెర్షన్ అనేవి సింపుల్‌గా ఉంటాయి. ఎందుకంటే ఫ్రీ వెర్షన్‌లో బాలేవు కాబట్టి పెయిడ్ వెర్షన్‌కి ఆటోమేటిక్‌గా కన్వర్ట్ అవ్వడానికి వాళ్ళు అలాంటి ఆప్షన్ ఇస్తారు. జస్ట్ మనకి ఇది ఒకటే సర్కిల్ లోగో కావాలని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ లోగో ఉంది. మనకి బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ ఉంది. మనకిది వద్దనుకోండి. జస్ట్ ఇక్కడికొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ కలర్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ కలర్ ఇది వద్దనుకోండి. కలర్ చేంజ్ చేసేసుకోండి. ఇక్కడికొచ్చేసి కలరు లైక్ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మనకొక ఆప్షన్ అయితే ఉంటది. ఇక్కడొచ్చేసి మనకి వైట్ కలర్ ఇక్కడ ఒక షేప్ పెట్టారు. వైడ్ సర్కిల్ షేపు. ఆ సర్కిల్ షేప్ తీసేసి మనం ఇంకో వేరే షేప్ ఏదైనా పెట్టుకోవచ్చు. ప్రెజెంట్ ఇది ఇలా ఉంది కదా! దీన్ని ఇలాగే ఉంచేద్దాం. లైక్ ఈ బొమ్మ తీసేసి మనం వేరేదేదో పెట్టుకోవాలనుకున్నాం స్టడీ రిలేటెడ్. ఇక్కడొచ్చేసి ఇది కూడా అవసరం లేదు మనకి. ఇక్కడ ఇది ఇలా ఉంచేసి ఆహ్, ఇట్లా యాడ్ చేసాము. అండ్ ఇక్కడొచ్చేసి ఇక్కడ ఇవి కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకెలా కావాలో అట్లా కంప్లీట్‌గా డిజైన్ జేసుకోవచ్చు. తర్వాతొచ్చేసి ఇక్కడ మధ్యలో మనము ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏదన్నా మనకి నచ్చిన ఒక ఇమేజ్ యాడ్ చేద్దామనుకోండి. అక్కడ ఎలిమెంట్స్‌లోకెళ్ళండి. ఎలిమెంట్స్‌లోకెళ్ళేసి ఆన్‌లైన్ ట్రైనింగ్ అని అనుకోండి. ఇక్కడ మనకి కొన్ని ఇలా ఉన్నాయి. ఇవి మనకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా డిఫరెంట్‌గా ఎడ్యుకేషన్ అని ఇట్లా
డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ఇట్లా వచ్చేసి మనకి ఒక లోగో అనేది రెడీ అవుతుంది. దీనికొచ్చేసి కలర్స్ మళ్ళీ ఇక్కడ నార్మల్‌గా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఆల్రెడీ ఉన్నదాన్ని మనము రీడిజైన్ చేసుకున్నాం. చిన్నది ఒకటే నచ్చకపోతే అది రిమూవ్ చేసుకున్నాం. ఇట్లా కాకుండా కంప్లీట్‌గా మనమే సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు ఏదో ఒక ఇమేజ్ అనేది తీసుకున్నాం ఇక్కడ. ఒక ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది ఒక ఇమేజ్ తీసుకున్నాం. ఇమేజ్ తీసుకున్నాక దీనికి మనం కింద నేమ్స్ రాయాలనుకుంటున్నాం. ఆ నేమ్స్ రాయాలనుకున్నప్పుడు మనం టెక్స్ట్‌లోకెళ్ళేసి ఏదో ఒకటి హెడ్డింగ్ గాని, సబ్ హెడ్డింగ్ గాని తీసుకోండి. ఇట్లా మనం నేమ్ ఇక్కడ తీసుకున్నాం. ఈ నేమ్‌కి సరౌండింగ్స్ మనకొక సర్కిల్ కావాలనుకోండి. ఇక్కడికెళ్ళేసి సర్కిల్ తీసుకొని మనకు నచ్చినది సర్కిల్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకుందాం. ఇట్లా ఓన్‌గా ఒక లోగో డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇంకొకటి ఉందనుకోండి. జస్ట్ ఇదే సర్కిల్‌ని కాపీ చేసుకొని, ఇంకొక సర్కిల్ తీసుకొని, ఇది మనకి ఇంకొక పెద్ద సర్కిల్ తీసుకున్నాం. ఈ సర్కిల్‌లో మనకి లెటర్స్ రౌండ్‌గా రావాలనుకోండి. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ టెక్స్ట్ తీసుకొని ఇక్కడొచ్చేసి మనం ఈ లెటర్స్ తీసుకున్నాం గదా! దీనికి మనకి సర్కిల్ షేప్‌లోకి ఇన్సర్ట్ చేయాలంటే ఎఫెక్ట్స్‌లోకెళ్ళండి. ఎఫెక్ట్స్‌లోకెళ్ళాక ఇక్కడ మనకి షేప్ కనపడుతుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ షేప్ వచ్చిందనమాట. మనకి ఈ షేప్ వస్తే దీన్ని మనం డిక్రీజ్ చేసుకున్నామనుకోండి ఇలా. ఆహ్, ఎంతవరకు కావాలో అంతవరకైతే మనకొస్తుంది. లైక్ ఇంకొంచెం ఇలా తగ్గించుకుంటే ఇలా వస్తుంది. ఇన్ కేస్ కింద నుంచి రావాలనుకోండి దీన్ని ఈ ఎఫెక్ట్స్‌లోకెళ్ళేసి దీన్ని ఇటు సైడ్ మూవ్ చేయండి. ఇంకా అది మనకి సర్కిల్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టేయొచ్చనమాట. మీకు ఏ షేప్ కావాలంటే ఎటు కావాలంటే అటు ఎఫెక్ట్స్‌లోకెళ్ళేసి ఆ షేప్ తోటి మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. లైక్ స్టార్స్ పెట్టాలనుకోండి ఇక్కడ. ఇక్కడ టైప్ చేయండి స్టార్స్. స్టార్స్ సింగిల్ స్టార్ లేకపోతే ఇట్లా డిఫరెంట్ స్టార్స్ ఉన్నాయనుకోండి. ఇది ఒక సింగిల్ స్టార్ ఉంది. ఇది తీసేసుకొని లైక్ సైజ్ తగ్గించుకొని కార్నర్‌లో పట్టుకొని డ్రాగ్ చేస్తే సైజు చిన్నదయిపోతది. లైక్ దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేస్తే ఇంకొకటొస్తది. జస్ట్ ఇలా మనం మనకు నచ్చినట్టు ఈ డిజైన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మీరు ఒక లోగో అనేది డిజైన్ చేసి పెట్టుకోండి. ఈ లోగో ఇన్ కేస్ ఎప్పుడన్నా కంపెనీలో చేయాల్సొచ్చినా మీకు ఇంపార్టెంట్ లైక్ మీరేదైనా ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేసుకొని, మీ బిజినెస్‌కి మీరే డిజైన్ చేసుకోవచ్చు. బయటకి ఇచ్చే పని లేకుండా. ఇట్లా మంచిగా లోగోస్ అనేది చేసుకోవచ్చనమాట. అలాగే మీరు పర్సనల్‌గా మీరేదన్నా ఒక పేజీ స్టార్ట్ చేసుకొని, మీకు నచ్చిన కంటెంట్‌ని ప్రమోట్ చేసుకుంటున్నా కూడా, ఇట్లా మీ పేరుతోటి లేకపోతే మీరు ఏదన్నా నేమ్ పెట్టుకుంటారు కదా! మీ కంటెంట్ ప్రమోషన్‌కి. ఆ నేమ్‌కి ఒక లోగో చేసుకోవచ్చు. ఇది మళ్ళీ మీరు పోర్ట్‌ఫోలియోలో మీ నేమ్ తోటి అక్కడ లోగో చేసుకొని, ఆ పోర్ట్‌ఫోలియోలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా అన్నిటికి యూజ్ అవుతది కాబట్టి, ఈ లోగో డిజైనింగ్ అనేది ఒకటి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది ఒక్కటొస్తే మనకి మాక్సిమం క్యాన్వాని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఆప్షన్స్ ఇక్కడ మనం మాక్సిమం యూజ్ చేస్తాము. ఓకే. ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి. నేను ఒక డౌన్‌లోడ్ చేయడం ఒకటి చూపించలేదు. ఒక్క నిమిషం చూపిస్తా.
హ్మ్. ఇక్కడ లోగో ఉంది గదా! జస్ట్ ఈ లోగోని సెలెక్ట్ చేసుకొని, మనకి ఇక్కడ ఎన్ని లోగోస్ ఉన్నాయో అవన్నీ కాకుండా మనకి ఏ లోగో కావాలో ఆ లోగో వరకు సెలెక్ట్ చేసుకొని, షేర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఇక్కడొచ్చేసి డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తుంది. ఈ డౌన్‌లోడ్ ఆప్షన్‌లో మనకి 1-2 పేజెస్ బోత్ పేజెస్ సెలెక్ట్ అయ్యున్నాయి. ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే రేర్ ఫైల్‌లో డౌన్‌లోడ్ అవుతాయి. 2 డౌన్‌లోడ్ అవుతాయి. బట్ మనకు 2 అవసరం లేదు. అలాగే ఇక్కడొచ్చేసి పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఉండాలి. ఇక్కడ జేపీజీ ఆర్ పీఎన్‌జీ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇమేజెస్ మనం పీఎన్‌జీలలో డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఇక్కడ పీఎన్‌జీలో ఉంటుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి డైరెక్ట్. ఇక్కడొచ్చేసి పేజెస్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1, 2 ఉన్నాయి కాబట్టి ఈ పేజెస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ ఒక 10-15 లేకపోతే ఒక 100 ఉన్నాయనుకోండి. 100కి డిజైన్ చేసాము. 100లో ఏది డౌన్‌లోడ్ చేయాలంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నా కూడా మనకి మొత్తం సెలెక్ట్ అయ్యి ఉంటుంది. అప్పుడేం చేయాలంటే కరెంట్ పేజీ అని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఎక్కడైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ పేజీ 100 పేజెస్‌లో ఎక్కడున్నా కూడా సెలెక్ట్ అవుతది. కరెంట్ పేజీ సెకండ్ ఇక్కడ. మనకు చూపిస్తదనమాట. థర్డ్ పేజీ ఉందనుకోండి, థర్డ్ పేజీ చూపిస్తది. ఫోర్త్ పేజీ ఉందనుకోండి, ఫోర్త్ పేజీ చూపిస్తది కరెంట్ పేజీ. ఆ కరెంట్ పేజీ మాత్రమే డౌన్‌లోడ్ అవుతది. కాబట్టి ఇప్పుడు మనకి పేజీ సెకండ్ పేజీ ఉంది. పీఎన్‌జీ ఫార్మాట్‌లో ఉంది. డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సింది ఇమేజ్. ఈ ఇమేజ్ అయితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇమేజ్ గానీ, లింక్డ్ ఇమేజ్ గానీ ఇట్లా డిఫరెంట్ ఇమేజెస్ అన్నీ వస్తాయి. బట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇన్‌స్టాగ్రామ్ ఇమేజ్ అని. ఎందుకు ఇన్‌స్టాగ్రామ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి? ఫేస్‌బుక్, లింక్డ్ఇన్ ఈ రిమైనింగ్ అన్నీ ఉన్నాయి కదా! ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు అంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని ఇమేజెస్ సైజెస్ సెట్ అవ్వవు. కానీ ఇన్‌స్టాగ్రామ్ ఇమేజ్ మిగతా ప్లాట్‌ఫార్మ్ అన్నిట్లోనూ మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ లేకుండా. కాబట్టి మాక్సిమం మనం సోషల్ మీడియా పోస్ట్‌లు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ప్లస్ ఫేస్‌బుక్ వీటిలో పోస్ట్ చేయాల్సిన ఆప్షన్ ఉంటే కంపల్సరీగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఫేస్‌బుక్ అనుకోండి. ఓన్లీ ఫేస్‌బుకే. ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్ అనుకో ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్. బట్ అన్నిట్లో పోస్ట్ చేయాల్సినప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ 4:5 ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. అది మాక్సిమం సెట్ అవుతుంది అన్ని ప్లాట్‌ఫార్మ్స్. ప్లస్ షెడ్యూలింగ్ ఆప్షన్స్‌లో కూడా సెట్ అవుతది. అది ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? అనేది మనం సోషల్ మీడియా దగ్గరికొచ్చినప్పుడు ఎలా షెడ్యూల్ చేయాలి? ఆ టూల్స్ ఎలా యూజ్ చేయాలనేది అక్కడ చూద్దాం. బట్ ఇక్కడ మనం జస్ట్ ఇమేజ్ డిజైన్ ఫస్ట్ స్టెప్‌లో ఉన్నాం. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ సైజ్ 4:5 తీసుకున్నాం. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా డిఫరెంట్ ఇమేజ్ సైజెస్ ఉంటాయి. బట్ ఇది మనం అన్నిటికి మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడొచ్చేసి మనకి డిఫరెంట్ టెంప్లేట్స్ అయితే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ టెంప్లేట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరంటే సమ్ గ్రాఫిక్ డిజైనర్స్ డిజైన్ చేసి అప్‌లోడ్ చేసిన ఇమేజెస్ అన్నమాట. ఈ ఇమేజెస్‌లో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు నేనైతే ఇమేజ్ ఏం డిజైన్ చేయను కానీ ఆప్షన్స్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్స్‌ప్లనేషన్ అయిపోయిన తర్వాత ఇమేజ్ డిజైన్ చేద్దాం. ఫస్ట్ ఏ ఆప్షన్ దేనికి యూజ్ చేస్తారనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడొచ్చేసి మనం దేని గురించి చేస్తున్నామంటే మన వర్క్ రిలేటెడే చేద్దాము. ఇక డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వేరే వాళ్ళు డిజైన్ చేసి అప్‌లోడ్ చేసినయి. కానీ ఇక్కడొచ్చేసి ఈ సింబల్ ఉన్నయితే ఇవి మనకి యాక్సెసిబుల్ కాదు. బట్ నా సింబల్ లేని కొన్ని టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. వాటిని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇందులో మనకి మంచిగా అనిపించిందనుకోండి ఇదొక్కటి సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకున్నాక ఇది కొంచెం పెద్ద సైజ్ చేస్తాను. చూడడానికి నీట్‌గా ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. కానీ ఇది ఎందుకు అంటే ఆల్రెడీ మనం డిజిటల్ మార్కెటింగ్ అనేది దానికి రిలేటెడ్ కంటెంట్ అనేది కూడా వీళ్ళు యాడ్ చేసి ఇమేజ్ డిజైన్ చేశారు. బట్ ఇప్పుడు మనకి ఏమీ తెలీదనుకోండి. ఇమేజ్ డిజైన్ చేయడం రాకపోతే
ఇక్కడ మనం సొంతగా కంటెంట్ రాసుకొని డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంది కదా, ఇది ఉంచేసి డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇంకా ఇక్కడ మనం ఇంకా బిలో కంటెంట్ ఏదుంటే అది రాస్తాం. బట్ ఇది మనము నెక్స్ట్ పోస్ట్ డిజైన్ చేసేటప్పుడు చాట్‌జీపీటీలో కంటెంట్ తీసుకొని అప్పుడు రాద్దాం. ప్రస్తుతానికి వీళ్ళిచ్చిన కంటెంట్‌ని యూజ్ చేసుకుందాం. ఇట్లా మనం ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని, ఈ కంటెంట్‌లో మనం వేరే కంటెంట్ కాపీ పేస్ట్ చేస్తాం, లేకపోతే రాసుకుంటాం. ప్రస్తుతానికి ఈ కంటెంట్ ఇలా ఉంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఇక్కడొచ్చేసి మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో ఫస్ట్ స్టెప్ మనకి కంటెంట్. ఈ కంటెంట్ ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఇమేజ్ ఆల్రెడీ టెంప్లేట్ ఉంది. టెంప్లేట్‌ని మనం ఏం చేయట్లేదు. ఫస్ట్ కంటెంట్ చూస్తున్నాం అనమాట. ఫస్ట్ ఈ కంటెంట్ స్టెప్‌లో ఏంటంటే కంటెంట్ ఎలా రాసుకోవాలి, కంటెంట్ ఎలా యాడ్ చేయాలి, ఫాంట్ సైజు, స్టైల్స్, కలర్స్ ఇవి చూద్దాం. ఫస్ట్ అయితే ఇది మనం డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది ఒక కంటెంట్ రాసుకున్నాం ఇక్కడ. ఇది రాసుకున్న తర్వాత దీనికి సైజు. మనం ఎంత సైజ్ కావాలి? మనం పెద్ద సైజ్ కావాలి అనుకుంటే మనం ఇది ఇక్కడ కార్నర్‌లో డ్రాగ్ చేస్తే సైజ్ ఇంక్రీజ్ అవుతది. మళ్ళా క్రాస్ చేస్తే అది కిందకొస్తది. నెక్స్ట్ ఇక్కడ గూడా మనకి ఆప్షన్ ఉందనమాట. ఇట్లా డిక్రీజ్ చేసుకుంటే డిక్రీజ్ అవుతా ఉంటది. ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటే ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఇంకా ఇట్లా ఈ మనం ఈ కంటెంట్ అనేది అడ్జస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇంక్రీజ్ చేసుకున్నాం, డిక్రీజ్. మనకి ఈ ఫాంట్ స్టైల్ నచ్చలేదనుకోండి, ఫాంట్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సోర్స్ ఉంది గదా! ఇక్కడొచ్చేసి ఇక్కడ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. మనకి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫాంట్స్ ఉన్నాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ డిజిటల్ మార్కెటింగ్ దానికి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడొచ్చేసి ఫాంట్ అనేది మారిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది గూడా మారిపోయింది. ఇట్లా మొత్తం మనం ఒక్కొక్క ఫాంట్‌కి మొత్తం ఇవన్నీ గూడా మనం చేంజ్ జేసుకోవచ్చు. ఏ ఫాంట్ మనకి బావుంటే ఆ ఫాంట్. నెక్స్ట్ ఈ ఫాంట్ కలర్ చేంజ్ జేసుకోవాలనుకుంటున్నాం. కలర్ చేంజ్ జేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ టెక్స్ట్ కలర్ దగ్గరకొచ్చేసి లైక్ మనకిక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ మనకు నచ్చితే ఇట్స్ ఓకే. నచ్చలేదనుకోండి ఇక్కడికొచ్చేసేయండి. ఇక్కడ మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ అనేవి ఇక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. ఈ కలర్స్‌లో మనం ఇది డ్రాగ్ చేస్తూ ఉంటే మనకి కలర్స్ అనేవి వస్తాయన్నమాట. బట్ ఇక్కడ మనకి కరెక్ట్‌గా కలర్స్ కనుక సెట్ అవ్వలేదు అంటే మనకి ఈ కలర్ కోడ్ ఉంది గదా! ఈ కోడ్‌ని యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఈ కలర్ కోడ్ తెలియకపోతే ఏం చేస్తామంటే గూగుల్‌లోకెళ్ళేసి మనం కలర్ ప్యాలెట్ అని టైప్ చేస్తే ప్యాలెట్ అని టైప్ చేస్తే మనకి కలర్స్ వస్తాయి. ఆ కలర్ ప్యాలెట్‌లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఆ కలర్ కూడా అక్కడి నుంచి మనం తీసుకోవచ్చనమాట. ఇందులో స్లో ఉంది. ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది సైన్ అప్ అయిపోయి మీరు కలర్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి డిఫరెంట్ కలర్స్‌కి డిఫరెంట్ కోడ్స్ అయితే ఉంటాయి. హ్మ్. దీన్ని లాగిన్ చేస్తే మీకు కోడ్ వచ్చేస్తది. ఆ కోడ్ కాపీ చేసుకొని ఇగో ఇట్లా కోడ్స్ ఉంటాయి గదా! ఈ కోడ్‌లు కాపీ జేసుకోవచ్చు. ఈ కోడ్ కాకపోయినా గూడా మళ్ళీ మీరు ఆన్‌లైన్‌లో వైట్ కలర్, బ్లాక్ కలర్ అని ఇచ్చినా గూడా ఆ కోడ్ కూడా వస్తది. ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అట్లా మీరు కలర్ కొంచెం చేంజ్ జేసుకోవచ్చనమాట. ఇట్లా కలర్ చేంజ్ జేసుకుందాం.
ఆ ఫాంట్ చేంజ్ చేసుకున్నాం. కలర్ చేంజ్ చేసుకున్నాం. ఇక్కడొచ్చేసి మనం ఇంకా బోల్డ్ ఇది లెటర్స్ బోల్డ్‌కి సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ బోల్డ్ ఆప్షను. లేదంటే మనం తీసేయొచ్చనమాట. ఇప్పుడు ఇది నార్మల్‌గా ఉంది. ఇది బోల్డ్ రావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇది బోల్డ్ లాగా మనకి వస్తుంది. అలాగే ఇటాలిక్ ఇవి 2 ఇక్కడ పనిచేయట్లేదు ఈ ఆప్షన్. ఇక్కడొచ్చేసి ఇటాలిక్, అండర్‌లైన్. అండ్ ఒకవేళ మనం ఏదన్నా ఒక నంబర్ రాసామనుకోండి, ఆ నంబర్‌కి స్ట్రైక్ ఔట్ చేయాలి అంటే లైక్ ఇక్కడ మనము ఒక 1000 రూపీస్ ఈ 1000 రూపీస్‌ని స్ట్రైక్ ఔట్ చేసి పైన 500 రాయాలనుకోండి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ 1000 రూపీస్‌కి ఇక్కడ స్ట్రైక్ చేసేసి పైన 500 రూపీస్ రాస్తాం. అట్లాంటి ఆప్షన్స్‌లో మనం ఇది యూజ్ చేసుకుంటాం. తర్వాతొచ్చేసి ఇక్కడ లెటర్స్ అనమాట. క్యాపిటల్స్, స్మాల్స్‌లోకి కన్వర్ట్ చేయడం. ఇక్కడ మొత్తం క్యాపిటల్ ఉన్నాయి గదా! ఇదొచ్చేసి మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే ఓకే. ఇది మనం ఈ ఫాంట్ స్టైల్‌కి అప్లై అవ్వట్లేదు. ఇక్కడ చూద్దాం. లైక్ మీకు కనిపించడానికి పెద్దది చేస్తాను దీన్ని. ఇక్కడ ఇది ఉంది గదా! లెటర్స్ లైక్ ఇది సెలెక్ట్ చేసుకుంటే మొత్తం క్యాపిటల్‌లోకెళ్తాయి. లేదంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వచ్చి రిమైనింగ్ స్మాల్‌లోకొస్తాయనమాట. అట్లా మనం మొత్తం టెక్స్ట్‌కి సెలెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్‌కి మనం అలైన్‌మెంట్స్ చేయొచ్చనమాట. ఇక్కడొచ్చేసి ఇది సెంటర్ అలైన్‌మెంట్ ఉంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే రైట్ అలైన్‌మెంట్‌కొస్తుంది. లైక్ సారీ లెఫ్ట్ అలైన్‌మెంట్‌కొస్తుంది. ఇదొచ్చేసి జస్టిఫికేషన్ అండ్ ఇదొచ్చేసి రైట్ అలైన్‌మెంట్. ఇట్లా ఈ అలైన్‌మెంట్స్ చేసుకోవచ్చు. అలాగే మనం ఒక 5-6 పాయింట్స్ రాసుకున్నామనుకోండి ఇమేజ్‌లో, ఈ బుల్లెట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయన్నమాట. వన్ బై వన్, వన్ బై వన్. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి ఇది టీ ఉంది గదా! ఇక్కడొచ్చేసి లైన్ లెటర్ స్పేసింగ్ ఇట్లా సెలెక్ట్ చేస్తే లెటర్స్ మధ్య గ్యాప్ వస్తుంది. బట్ ఇక్కడొచ్చేసి మనకి మాక్సిమం 0 ఉంటే నార్మల్‌గా ఉన్నట్లు. అలాగే లైన్ స్పేసింగ్ ఒక లైన్ మధ్య ఒక లైన్ స్పేస్ 1.2 ఉంది. ఇట్లా ఇంక్రీజ్ చేస్తే మనకి వస్తుంది. బట్ ఇట్లా డిక్రీజ్ చేస్తే మొత్తం క్లమ్జీ అవుతుందనమాట. అలాగే మనం డిస్టెన్స్ చూసుకొని ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ట్రాన్స్‌పరెన్సీ అంటే మన ట్రాన్స్‌పరెన్సీ ఎంత కావాలి? ఇది కంటే కంప్లీట్ నార్మల్‌గా ఉంది. ఇప్పుడు దీన్ని ట్రాన్స్‌పరెన్సీ చేస్తే ఇట్లా తగ్గుతదనమాట. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్. ఇందాక మనము ఒక ఎఫెక్ట్ చూసాము. లైక్ ఒక లెటర్స్ షేపింగ్ చూసాము. బట్ ఇక్కడొచ్చేసి మనకు డిఫరెంట్ స్టైల్స్. ఇది దేనికి యూజ్ చేస్తామంటే మనం హెడ్డింగ్స్‌కి యూజ్ చేస్తాం. మామూలు కంటెంట్‌కి కాదు. ఇప్పుడు ఇది ఉంది గదా! ఇది వచ్చేసి ఇది డిలీట్ చేస్తున్నాను. ఈ స్టైల్ అనేది డిలీట్ చేస్తున్నాను. నార్మల్ హెడ్డింగ్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడొచ్చేసి మనకి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లో మనకిక్కడ ఇట్లా లైటింగ్ కనపడతదనమాట. ఇది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది. ఈ కలర్‌ని వైట్ కలర్‌కి మారిస్తే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఎట్లా ఉందనేది కనిపిస్తుంది. లైక్ ఇది ఆఫ్‌సెట్ ఇట్లా మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ కనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి. అలాగే డ్యూరేషన్ ఎంతుంది, ఇటు సైడ్ ఉండాలి, డైరెక్షన్స్ ఇటు సైడ్ ఉండాలి. అవి ఎటు ముందుకా, ఎనక, పైకా, కిందకి ఇక్కడ మనం సెట్ చేసుకుంటాం. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఈ ఆప్షన్ యూజ్ చేస్తే ఇలా వస్తుంది. ఈ థిక్‌నెస్, థిన్‌నెస్ అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కిందకొచ్చేసరికి మనకి ఇక్కడ ఇంకో కొన్ని ఎక్స్‌ట్రా ఆప్షన్స్ అనేవి అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్ ఇది ఇంతకుముందు మనకు లేదు. బట్ ఈ మధ్యన మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇది ఈ వెస్టర్న్ ఇది ఉంది కదా! ఇట్లా మారిస్తే మనం ఆ లెటర్స్ మొత్తం అలా మారిపోతాయన్నమాట. ఇది థిక్‌నెస్, థిన్‌నెస్ కూడా మనం ఇంకొంచెం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా మనకి డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇవన్నీ గూడా
ఇట్లా మనము ఈ థిక్‌నెస్, థిన్‌నెస్ వీటన్నిటి గురించి మనము ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ కలర్స్, ఫాంట్ స్టైల్స్‌లు మనం ఎట్లా కావాలంటే కాకపోతే ఇక్కడేంటంటే ఈ డిజైనింగ్‌కి కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి. ఆ స్పెండ్ చేసినప్పుడు మనం మంచి ఔట్‌పుట్ అనేది తీసుకొస్తాం. బట్ స్టార్టింగ్‌లో అంత మనకి రాకపోయినా కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మంచి డిజైన్స్ అనేవి చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ యానిమేషన్ అనమాట. ఈ యానిమేషన్ గనక అప్లై చేసామంటే ఇది మనకి ఇమేజ్ ఇక్కడ షేర్ చేసినప్పుడు మనకేమొస్తుందంటే పీఎన్‌జీ అనొస్తుంది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే మనం దీనికి యానిమేషన్ అప్లై చేస్తామో మనకి వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఈ ఇమేజ్‌లోకి మనకి యానిమేషన్ అనేది సెట్ అవ్వదు. ఇప్పుడు ఇది ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్నాము. డైరెక్షన్స్ ఇవన్నీ మనం వీడియోలో చేస్తాం. బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం జస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడొచ్చేసి వీడియో కింద ఆటోమేటిక్‌గా కన్వర్ట్ అయిందనమాట. అందుకోసం మనం ఇమేజెస్‌కి మనం ఎప్పుడు యానిమేషన్ అనేది ఇవ్వొద్దు. అలాగే పొజిషన్స్. పొజిషన్స్ అంటే మనం బ్యాక్‌కెళ్ళాలా, ఫార్వర్డ్ ఎళ్ళాలి. ఇప్పుడు టెక్స్ట్ ముందుంది. ఇమేజెస్ బ్యాక్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టెక్స్ట్ బ్యాక్‌కెళ్ళాలనుకోండి. పొజిషన్ చెక్ చేసి ఇక్కడ బ్యాక్ అని నొక్కితే ఇమేజ్ బ్యాక్‌కి టెక్స్ట్ ఎళ్ళిపోయింది. మళ్ళీ అదే టెక్స్ట్ ఫార్వర్డ్ రావాలనుకోండి. టెక్స్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఫార్వర్డ్ నొక్కాలి. ఇట్లా చేస్తే మనకి వస్తుంది. బట్ ఇది మనం అన్నిటికి అప్లై చేయొచ్చు. ఇక్కడ ఇట్లా మనం అప్లై చేసుకోవచ్చనమాట. టెక్స్ట్‌కి బ్యాక్‌వర్డ్, ఫార్వర్డ్. ఇంతవరకు మనం సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకొక ఇమేజ్ ఉంది. ఫస్ట్ ఈ ఇమేజ్ అనేది మనం సెపరేట్‌గా సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకుందాం. దీని మీదకి ఈ ఇమేజ్ వీళ్ళు సెలెక్ట్ చేశారు. బట్ ఇది వీరి ఇమేజ్ కాదు. మనం వేరే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే అప్పుడు ఎక్కడికెళ్ళాలి? ఎలిమెంట్స్‌లోకెళ్ళాలి. ఈ ఎలిమెంట్స్‌లోకెళ్ళినాక డిజిటల్ మార్కెటింగ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇవి వచ్చేసి మనకి ఫ్రీ వెర్షన్ మాత్రమే యూజ్ చేసుకోవడం. ఎక్కడైనా కూడా సేమ్ అదే ఆప్షన్. అలాగే ఇక్కడ ఇది ఒక ఇమేజ్ నచ్చిందనుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్నాం. బట్ ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో కలిసిపోయిందనుకోండి. జస్ట్ లైక్ ఇంకొక ఇమేజ్ ఉందనుకోండి. ఇట్లా ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. సంథింగ్ ఇట్లా ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఈ ఇమేజ్‌ని మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇటు పక్కన కంటెంట్ రాసుకోవచ్చు. కింద ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేయొచ్చు. బట్ ఇక్కడ ఫోటో యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ గ్రాఫిక్స్‌లో ఇవి వస్తాయి మనకి. నెక్స్ట్ మనం ఫోటోస్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఏదో ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఫ్రీగా అవైలబుల్ ఉన్న ఫోటో. ఈ ఫోటో ఫ్రీగానే ఉంది. ఇది యాడ్ చేద్దాం. ఇది యాడ్ చేసాం. ఏంటంటే ఇక్కడ మనకి ఇందాక గ్రాఫిక్స్ చేసుకున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ అంతా నీట్‌గా ఉంది. ఇది వచ్చేసి మొత్తం ఆక్యుపై చేసింది. బట్ ఇంత ప్లేస్ ఆక్యుపై చేయకుండా మనం చిన్నది చేయాలనుకోండి. ఇది మొత్తం చిన్నగా అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ దీని కార్నర్స్ గనక అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే కార్నర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి క్రాప్ చేయాలనుకుంటే కూడా ఇమేజ్‌ని క్రాప్ చేసుకోవచ్చు. ఏ ఫార్మాట్‌లో ఒరిజినల్ ఫార్మాట్‌లోనా, 1:1 ఫార్మాట్‌లోనా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే మనకు అంతవరకు వచ్చేస్తుందనమాట. క్రాప్ చేసుకోవచ్చు. బట్ నువ్వు నార్మల్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేయాలనుకోండి, లైక్ డైరెక్షన్స్ మార్చాలనుకోండి, ఇట్లా మార్చుకోవచ్చనమాట. ఇట్లా మనం డిఫరెంట్ డైరెక్షన్స్‌లో మనం ఇమేజ్‌ని మార్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు 2 ఇమేజెస్ యాడ్ చేసాము. ఈ ఇమేజ్ ఫార్వర్డ్ ఉంది. ఈ ఇమేజ్ బ్యాక్‌వర్డ్ ఉంది కదా! ఈ ఫార్వర్డ్ ఉన్న ఇమేజ్‌ని మనము ఆహ్, బ్లర్ చేయాలనుకోండి. ఇట్లా బ్లర్ చేస్తే మనకి ఆ ఇమేజ్ బ్లర్ అనేది వచ్చేస్తదనమాట. బ్యాక్‌వర్డ్ ఇమేజ్‌కి కాకుండా
ఫార్వర్డ్ ఇమేజ్‌కి. అదే బ్యాక్వర్డ్ ఇమేజ్‌కి చేసామనుకోండి అది మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో కలిసిపోతది. లైక్ దీని బ్యాక్‌గ్రౌండ్‌లో మనం అడ్జస్ట్ చేసేసామనుకోండి. అంటే ఈ వీటికని కాదు మనం కొన్నిటికి చేయాల్సొస్తది. అట్లాంటప్పుడు మీరిలా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇది కొంచెం అట్లా లైట్‌గా కనిపించేటట్టు పెట్టేసి దానెనకాల టెక్స్ట్ పెట్టేసుకోవచ్చు. దాని మ్యామ్ గ్యాలరీ నుండి కూడా పిక్స్ పెట్టుకోవచ్చా మ్యామ్? ఏంటండి? గ్యాలరీ నుండి మన పిక్స్ కూడా పెట్టుకోవచ్చా? అంటే వేరే డిజైన్ చేసేటప్పుడు? మనం ఓన్ ఇమేజెస్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్‌లోడ్స్ ఆప్షన్ ఉంది గదా! ఓకే మ్యామ్. ఇక్కడ మనం ఓన్ ఇమేజెస్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. వస్తున్నాను నేను అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఇమేజెస్‌ని ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఇట్లా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనం బ్లర్ చేసాం కదా! దీన్ని నార్మల్‌గా చేద్దాము ఒకసారి. ఇప్పుడు మనకు 2 ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఇమేజ్ బ్యాక్ ఉంది. ఈ ఇమేజ్ ఫార్వర్డ్ ఉంది. ఇప్పుడు దీన్ని బ్యాక్ పంపించాలంటే పొజిషన్‌కెళ్ళి బ్యాక్వర్డ్ నొక్కితే అది ఫార్వర్డ్ వస్తుంది. ఇది బ్యాక్‌కెళ్తుంది. ఇక్కడ ఒకవేళ ఈ ఇమేజ్‌ని గనక మనం యానిమేట్ చేయాలి అనుకుంటే, ఈ యానిమేట్‌లోకెళ్ళేసి మనకిక్కడ ఒక యానిమేషన్ ఆప్షన్ ఉంటది. బట్ ఈ యానిమేషన్‌లోకెళ్ళిందంటే మళ్ళీ అగైన్ ఇది వీడియోగా కన్వర్ట్ అవుతుంది. ఈ యానిమేషన్ ఆప్షన్స్ వీడియోస్‌లో యూజ్ చేస్తాం. ఇక్కడొచ్చేసి మనం ఈ ఇమేజ్‌కి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే పెయిడ్ వెర్షన్‌కెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇంతవరకు ఇమేజెస్ ఉన్నాయి. బట్ ఇక్కడొచ్చేసి మనం ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మనకి ఫ్రేమ్స్ అని ఉంటాయన్నమాట. ఈ ఫ్రేమ్స్‌లోకెళ్ళేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మన కంటెంట్‌ని బట్టి మనం థింక్ చేసే వేని బట్టి మనం ఒక్కొక్క ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఫ్రేమ్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఇంత చిన్నగానే ఉంది. బట్ ఇమేజ్ క్వాలిటీ కంప్లీట్ కాకుండా దీన్ని కంప్రెస్ చేస్తే ఏమవుతుందంటే చిన్నదయిపోతుందన్నమాట ఇమేజ్. అట్లా కాకుండా మనం ఇమేజ్ పెద్దగున్నా గూడా దాన్ని కరెక్ట్‌గా అడ్జస్ట్ చేయడానికి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం దీంట్లో. ఇట్లా మనకి ఇమేజ్ అనేది సెట్ అవుతుంది. ఎనకాల డిజైన్‌తో పాటు మనకు నీట్‌గా వచ్చేస్తుంది. ఇందాక ప్లెయిన్ ఇమేజ్ కన్నా కూడా మనం ఇలా చేస్తే ఇమేజ్ అనేది మనం కొంచెం నీట్‌గా డిఫరెంట్ మోడ్‌లో కనిపిస్తుంది. అలాగే మనం ఇంకొక ఫ్రేమ్‌లో ఇది సెలెక్ట్ చేసుకున్నామనుకోండి. ఇక్కడ లెటర్స్ కానీ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఉంటాయి. అలాగే ఇక్కడొచ్చేసి ఇక్కడ మాకప్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ ఈ ఫ్రేమ్స్‌లో మీరు ఏ ఫ్రేమ్ అయినా గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదొక ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. దీంట్లో ఇమేజ్ యాడ్ చేయాలి. ఇమేజ్ యాడ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఫ్రేమ్స్ అడ్జస్ట్ అవ్వవనమాట. అప్పుడు ఇమేజ్ మనకు మెయిన్ ఎంతవరకు కావాలో అంతవరకు క్రాప్ చేసేసుకొని, ఆ ఇమేజ్‌ని అప్‌లోడ్ జేసుకోవాలి. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఇందులో అప్‌లోడ్ అవుతుందండి. ఇప్పుడొచ్చేసి మనకి ఇమేజ్ అనేది ఇందులో ఇన్సర్ట్ అయిపోయింది. బట్ ఈ ఫ్రేమ్ సైజు, ఇమేజ్ సైజు మనం మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. అదొకటి ఇంపార్టెంట్ మనకి. హ్మ్. ఓకే అండి. ఇక ఇట్లా మనము ఇది ఫ్రేమ్స్ కానీ ఇట్లా మనం పర్సనల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ దగ్గరకొద్దాము. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని, ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇలా ఉంది కదా! ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు యెల్లో కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇవి కూడా మనము యాడ్ చేసిన చిన్న చిన్న మన ఎలిమెంట్స్ అనమాట. ఇవి కావాలంటే ఉంచొచ్చు. లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఇది కూడా మన ఎలిమెంట్స్ అనమాట. కావాలంటే ఉంచొచ్చు. రిమూవ్ చేసుకోవచ్చు. ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్‌లో కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ ఒక సింగిల్ కలరే ఉంది కదా! ఇక్కడ ఒకటి మల్టీ కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మల్టీ కలర్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ సెలెక్ట్ అయిందా? సారీ. నేను బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ యాహ్! మల్టీ కలర్ సెలెక్ట్ చేసుకొని ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఇట్లా 2 కలర్స్ మనం దీని కలర్స్‌గా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ మనకు డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. సైడ్‌కా, డౌనా, అప్, బ్యాక్‌వర్డ్, మిడిల్ ఇట్లా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో కలర్ యాడ్ చేయాలనుకోండి. ఒక డిఫరెంట్ కలర్ యాడ్ చేస్తాను మనకి అర్థం అవ్వడం కోసం.
లైక్ ఒక కలర్ యాడ్ చేసుకొని ఇక్కడ డార్క్ కలర్‌కి తీసుకొచ్చామనుకోండి. ఈ షేడ్ ఇక్కడ వచ్చేసి 3 షేడ్స్ వచ్చినాయన్నమాట. అట్లానే మనం ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి. ఇక్కడొచ్చేసి రెడ్ కలర్ యాడ్ చేద్దాం. ఇంకా రెడ్ కలర్ అనేది వస్తుంది. ఇట్లా రెడ్ కలర్‌లో మనకి కంప్లీట్ రెడ్ కలర్ రావాలనుకుంటే ఇట్లా రెడ్ కలర్ యాడ్ చేసుకోవడం. ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో మనకి వస్తూ ఉంటాయన్నమాట. కలర్స్ మనం కూడా చేంజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏ షేడ్‌లో కావాలి అనేది మనం మన ఇమేజ్ డిజైన్ బట్టి. బట్ ఇవన్నీ గూడా ఇంత హార్డ్‌గా డిజిటల్ మార్కెటింగ్ అయితే చెయ్యము. బట్ ఇవి మన పర్సనల్‌గా ఏమన్నా చేసుకోవాలంటే మన ఫోటోస్‌కి వీటన్నిటికి చేసుకోవచ్చు. ఇక్కడ మన ఫోటోస్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ అప్‌లోడ్ ఆప్షన్ ఉంది. ఇక్కడికొచ్చేసి మనం ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు. వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. ఆడియోస్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఫోల్డర్‌లో డేటా ఉంటే టోటల్ ఫోల్డర్ మొత్తం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనం ఇమేజెస్ ఇక్కడ అప్‌లోడ్ అంటే అన్నీ గూడా ఒకటే అప్‌లోడ్ బటను. అన్నిటికి మొత్తం 3 ఆప్షన్స్‌కి ఇది ఒకటే అప్‌లోడ్. జస్ట్ ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేసుకుంటే మనం డెస్క్‌టాప్ మీద ఉన్నవి అప్‌లోడ్ అయిపోతాయి. మనకి ఏది కావాలంటే అది అప్‌లోడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ శారీ ఫోటో అప్‌లోడ్ చేయాలంటే డైరెక్ట్‌గా ఫోటో అప్‌లోడ్ అవుతుంది. వీడియో కూడా సేమ్ అంతే. ఈ శారీ ఫోటోని మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా మన ఓన్ ఫోటోస్ అప్‌లోడ్ చేసుకొని కూడా ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత కిందొచ్చిన తర్వాత ఇక్కడ మనకి కాంటాక్ట్ అస్ అని చెప్పి ఇక్కడ మన వెబ్‌సైట్ అడ్రెస్ ఇచ్చాడు కదా! ఈ వెబ్‌సైట్ అడ్రెస్ ఇది రిమూవ్ చేసేసి హ్మ్. మన వెబ్‌సైట్ కూడా రాసుకోవచ్చనమాట. ఇది సెలెక్ట్ చేసేసి డిలీట్ చేసేసి ఇది చిన్నగా ఉంది. అందుకని కొంచెం కనిపించకపోవచ్చు. ఇది మన వెబ్‌సైట్ అడ్రెస్ అనమాట. బట్ మామూలుగా అయితే బయటకొస్తే కనిపిస్తుంది. ఇక్కడ ఈ డిజైన్ చేయడం వల్ల ఇలా ఉంది గానీ, మనకి ఇంకా మన ఫోను నంబర్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇట్లా మనం పోస్ట్ కింద మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాం. బట్ ఇక్కడ మనకి చిన్న చిన్న ఈ ఫోన్ ఐకాన్, లైక్ ఈ వెబ్‌సైట్ ఐకాన్ ఉన్నాయి గదా! ఇవి ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇది ఒక చిన్న షేప్ అన్నమాట. ఇది గూడా మనకి ఎలిమెంట్స్‌లో ఉంటుంది. ఇక్కడికొచ్చేసి షేప్స్ అని టైప్ చేస్తే మనకు షేప్ వస్తుంది. లైక్ ఇక్కడ ఆల్ ఇక్కడ షేప్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు బ్లాక్ అండ్ వైట్ షేప్స్ ఉన్నాయి. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ గ్రాఫిక్ షేప్స్ కూడా ఉంటాయి. లైక్ గ్రాఫిక్స్‌లో షేప్స్ ఉంటాయి. మనకి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒక షేప్ అయితే వాళ్ళు యూజ్ చేశారు ఈ షేపు. ఇక్కడ కింద యాడ్ చేశారు. యాడ్ చేసినాక మనం ఇక్కడ మన డేటా అనేది యాడ్ చేస్తున్నాం. మనకి ఇక్కడ వెబ్‌సైట్‌కి వెబ్ ఐకాన్ అండ్ మొబైల్ నంబర్‌కి మొబైల్ ఐకాన్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఐకాన్స్ వెబ్ ఐకాన్. వెబ్ ఐకాన్ అంటే వెబ్ ఐకాన్ వస్తది మనకి గ్రాఫిక్స్‌లో. మనకి కావాల్సిన ఐకాన్ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ఉంది. ఈ బ్లాక్ కలర్ ఐకాన్ సైజ్ తగ్గించుకున్నాం. మనకు కావాల్సిన వెబ్ ఐకాన్ ఎంత కావాలంతే. లైక్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది. ఇది కలర్ చేంజ్ చేసుకోవచ్చు వైట్ కలర్‌కి. ఇట్లా కలర్ చేంజ్ చేస్తే వైట్ అవుతుంది. నెక్స్ట్ మొబైల్ ఐకాన్. ఇట్లా మనకి డిఫరెంట్ ఐకాన్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. మనకు ఫ్రీగా ఉన్న ఐకాన్స్ ఏదైతే అవైలబుల్ ఉంది ఇక్కడ అయి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైక్ మనకి మొబైల్ ఐకాన్ ఉంది. ఈ ఐకాన్ యూజ్ చేసుకున్నాం అనుకోండి. దీన్ని సైజ్ అనేది డిక్రీజ్ చేసుకొని దీన్ని ఇక్కడ డ్రాగ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని లైక్ 2 ఈక్వల్ సైజ్‌కి చేసి కలర్ చేంజ్ చేసుకోండి. ఇట్లా మనకి ఐకాన్స్ యాడ్ చేసుకోవచ్చనమాట.
లైక్ ఇంకా షేప్స్ మీకు కావాల్సిన ఏ ఎలిమెంట్స్ కావాలన్నా కూడా అక్కడ మీరు టైప్ చేసుకోండి. మీకు ఇవే కాదు, లైక్ స్ప్రింకిల్స్ కానీ, లైక్ లైట్స్ కానీ, ఆహ్, ఆహ్, లైక్ ఫెస్టివల్ రిలేటెడ్ గానీ, ఇట్లా ఎలాంటివి కావాలన్నా కూడా మనకిక్కడ ఈ ఎలిమెంట్స్‌లో దొరుకుతాయి. మన ఇమేజ్‌ని బట్టి, మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇందులో ఇక్కడ ఏదైనా ఒక కలర్ లాంటిది యాడ్ చేయాలి. ఇది పొజిషన్ వచ్చేసి బ్యాక్. ఇక్కడ ఇట్లా మనం బ్యాక్‌కెళ్ళిపోయినాయనమాట. ఇట్లా మనం కంప్లీట్‌గా ఒక ఇమేజ్ అయితే డిజైన్ జేసుకోవచ్చు. ఈ ఇమేజ్ డిజైన్ అయితే మీరు ట్రై చేయండి దీన్ని. వస్తే ఇట్స్ ఓకే. లేకపోతే రేపు ఒక కంప్లీట్ ఇమేజ్ డిజైన్ చేద్దాము. మీరందరూ గనక చేయగలిగితే నెక్స్ట్ వీడియో క్లాసెస్‌కెళ్దాము. అర్థమైతే. ఇవన్నీ యూజ్ చేయటము ఇవన్నీ గూడా. ఇదొక్కటి గనుక వచ్చేస్తే ఆల్మోస్ట్ వీడియోస్‌లో గాని, మిగతా ఏ వర్క్ చేసినా కూడా ఇంక అన్నీ గూడా సేమ్ ఇలానే ఉంటాయి. హ హలో! అర్చన గారు అర్థమైందా అండి? ఏమన్నా అర్థమైంది మ్యామ్. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదు మ్యామ్. అర్థమైంది. ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. ప్రాక్టీస్ చేయాలండి. కాకపోతే ఈరోజు నేనేమి ఇమేజ్ డిజైన్ చెప్పలేదు. మొత్తం ఆప్షన్స్ చెప్పాను. ఆ ఆప్షన్స్ యూజ్ చేసి ట్రై చేయండి. లోగో అయితే మాత్రం కంపల్సరీగా చేయండి. ఇమేజ్ కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. వస్తే ఇట్స్ హ్యాపీ. యూ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. లేకపోతే రేపు ఒక్కసారి ఇమేజ్ మళ్ళీ చూపిచ్చేసి నేను ఇంకా వీడియో క్లాస్‌కెళ్తా. ఎందుకంటే ఇమేజ్‌లో ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ యూజ్ చేస్తామనమాట. ఓకే. బేసిక్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటే నెక్స్ట్ ఈజీగా ఎళ్ళిపోతారు గదా! అదే ఆప్షన్స్ తెలిస్తేనే మేడం మేము కూడా అదే ఆప్షన్స్ మొత్తం అయిపోయినాయి మాక్సిమం అన్నీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు క్రియేట్ చేసేటప్పుడు నాకు స్క్రీన్ షాట్ పెట్టి చెప్పండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. శ్రీలత గారు. సారీ, శిరీష గారు. ఓకే అండి, అర్థమైంది. సాయి. అర్థమైంది మేడం. ఓకే. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మీకు డిజిటల్ మార్కెటింగ్ పరంగానే కాదు, మీకు పర్సనల్‌గా కూడా చాలా ప్లేసెస్‌లో యూజ్ అవుతది. లైక్ మీరు ఏదైనా బర్త్‌డే పార్టీకి ఇన్విటేషన్స్ చేసుకోవాలన్నా గూడా, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్‌కి చేయాలన్నా గూడా అన్నిటికి కూడా యూజ్ అవుతది. ఈ ఆప్షన్స్ అన్నీ కనుక ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేసుకుంటే. ఏమన్నా డౌట్స్ ఉంటే మా వాట్సాప్‌లో గ్రూప్‌లో పెట్టండి మీరు చేసేటప్పుడు. మేడం ఏదైనా కాన్వా ఒకటే ఉందా? ఇంకా ఏదైనా ఆప్షన్ ఉందా? క్యాన్వా టూల్ ఒకటే మేజర్‌గా మనకు యూజ్ అయ్యేదండి. ఇంటర్వ్యూలో గాని, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ గాని మాక్సిమం ఇదే టూల్ అడుగుతారు. ఓకే. ఇంకా రిమైనింగ్ టూల్స్ ఉన్నాయి ఇదివరకి. బట్ ఇప్పుడేంటంటే ఆల్మోస్ట్ పెయిడ్ అయిపోయినాయి. ఇన్ కేస్ మనం ఒకవేళ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళ లోగో వచ్చేస్తది మనకి. ఇప్పుడు ఇది డౌన్‌లోడ్ చేస్తే మనకేం రాదు. మన బ్రాండ్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన లోగో యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ మనం ఇందాక క్రియేట్ చేసిన ఒక లోగో డౌన్‌లోడ్ చేసుకున్నాం గదా! ఈ లోగో మనం యాడ్ చేసేసుకొని డైరెక్ట్‌గా ఇది మన ఓన్ పోస్టర్ లాగా మనం పెట్టేసుకోవచ్చనమాట. ఓకే. ఈ లోగో తోటి మనం పెట్టేసేసుకోవచ్చు. ఇక్కడేంటంటే మన ఓన్ లోగో లాగా ఇది మన ఓన్ పోస్టర్ అవుతది. ఇక్కడ ఇంక వేరే ఏముండవు. బట్ ఇంకా వేరే టూల్స్‌లో ఏంటంటే ఈ కార్నర్‌లో వాళ్ళ లోగో వచ్చేస్తది. క్యాన్వా ఉందనుకోండి. ఈ క్యాన్వా లోగో ఇక్కడొస్తదనమాట. వాటర్ మార్క్ వస్తుంది. వాటర్ మార్క్ లాగా వచ్చేస్తది. వాళ్ళ బ్రాండ్ అందుకని అవి వేస్తారు. మనం యూజ్ చేసుకోవడానికి చాలా వరకు కంఫర్టబుల్ కాదు. అందుకని ఇదే యూజ్ చేయండి. బట్ రేపొచ్చేసి నేను ఏఐలో ఇమేజెస్ ఎలా డిజైన్ చేసుకోవాలో అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి గనక బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ కావాలి. మనకిక్కడ ఫ్రీ వాళ్ళకి మనకిక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మీరేం చేస్తారంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి. బీజీ రిమూవర్ అని ఉంటది. రిమూవ్ హెచ్‌డి అని ఉంది గదా! ఇది తీసుకోండి బీజీ రిమూవ్. ఇక్కడికొచ్చేసి ఇప్పుడు మనం లోగో యాడ్ చేసాము. దానికి వైట్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చింది. ఇక్కడ అప్‌లోడ్ ఇమేజ్. ఇప్పుడు అదే ఇమేజ్‌కి మనం బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేద్దాము. ఈ ఇమేజ్‌కి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. పెయిడ్ వెర్షన్‌లో అయితే డైరెక్ట్‌గా మనం అక్కడే చేసుకోవచ్చు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్. బట్ ఇక్కడొచ్చేసి మనం ఫ్రీ టూల్ వేరేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్ వచ్చింది కదా! ఇక్కడొచ్చేసి డౌన్‌లోడ్.
ఇక్కడ వచ్చేసి ఫ్రీ వర్షన్లో ఇది డౌన్లోడ్ చేసుకుందాం. ఇది డౌన్లోడ్ అయింది. మళ్ళీ క్యాన్వాలో ఇక్కడ అప్లోడ్ చేసామనుకోండి, ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ వైట్గా కనిపిస్తుంది కదా, దీనికి అసలు కనిపించదు అనమాట. ఇప్పుడు దీనికి ఏంటంటే ప్లెయిన్ వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా లైక్ బ్యాక్గ్రౌండ్ లాగా. ఇక ఇన్ కేస్ మనకు బ్యాక్గ్రౌండ్ డార్క్గా ఉండే, ఈ లోగో కూడా డార్క్గా ఉంది, మనకి బ్యాక్గ్రౌండ్ ఏం కనిపించట్లేదు అనుకోండి, ఇక్కడికి వచ్చేసి షేప్స్ తీసుకోండి. ఇక్కడ ఏదో ఒక షేప్ తీసుకొని ఈ షేప్ని ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకొని దీని మీద మనం లోగో యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళేసి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇది షేప్ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి మనం వైట్గా మార్చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మన లోగో కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. ఇట్లా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మనం ఏదైనా డార్క్ బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకొని మన లోగో డార్క్ ఉండి దాంట్లో కలిసిపోతుంది అనుకోండి, కనపడకుండా ఇట్లా హైలైట్ చేసుకోవచ్చు. అట్లాంటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నవి యూజ్ అవుతాయి. కొన్నిసార్లు ఏంటంటే ఈ షేప్లు సెట్ అవ్వవు కాబట్టి డిఫరెంట్ షేప్స్ లైక్ యూ షేప్ కానీ ఇట్లా ఇందులో ఉన్న ఏ షేప్ మనకు సెట్ అవుతుంది అనుకుంటే ఆ షేప్స్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు లోగోకి బ్యాక్గ్రౌండ్ లాగా. ఓకేనా? ఓకే. యా.